నారాయణపురం మండలం కేంద్రంలోని 255 సర్వే నంబర్లోని పేదలకు ఇచ్చిన పట్టా భూములను పోలీస్ బెటాలియన్ కి కేటాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాన్ని వెనుకకు తీసుకోవాల్సిన సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు మునుగోడు మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి పరిశీలించారు. భూ నిర్వాసితులు కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడి పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. నేడు పేద ప్రజల ప్రక్షాళన నిలబడి తమ భూమి తాము దక్కించుకునేందుకు అన్ని వేళలా పనిచేస్తామని అన్నారు. గత 70 సంవత్సరాలుగా సేద్యం చేసి భూమిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వందలాది కుటుంబాలను నేటి ప్రభుత్వం పేదల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. దీనిని వెంటనే తిరిగి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి పేదల పక్షాన నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ భువనగిరి నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, గోదా శ్రీరాములు, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోరిమిద్ద శ్రీనివాసులు, సిపిఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, సహాయ కార్యదర్శి చిలివేరి అంజయ్య, చిలివేరు నరసింహ, చిలివేరు పెంటయ్య, ఉప్పు రాములు, చిలివేరి జంగయ్య, మెగావత్ నరసింహ, జలంధర్, లక్ష్మణ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతిపాదన పెట్టొద్దు, తప్పేం లేదు. ఆ భూమి అలాట్మెంట్ చేయకపోతే ప్రత్యామ్నాయ భూమిగా దాన్ని ప్రతిపాదన చేయడానికి మేము ఆలోచన చేస్తాం. అందువల్ల వీలైనంత వరకు మీ తరఫున కమ్యూనిస్ట్ పార్టీ భూమి లేని పేదవాళ్ళ కొరకు భూమి సాధించడం కోసం మా పార్టీ లక్ష్యం. మేము ఆ ప్రయత్నం కొనసాగిస్తామని మీకు మనవి చేస్తూ, మరి ప్రభుత్వం పేదలకు ఈ భూములు ఇచ్చి చదువు చేసుకోమని చెప్పనేసి భూములు ఇచ్చి భూములు మాకే సొంతమైతే అనేటువంటి ఆశతోటి మరి వాళ్ళు ఆ భూమిని చదువు చేసుకున్నారు. చదువు చేసుకున్న తర్వాత మరి కొంతమందికి అసైన్మెంట్ చేసి అసైన్మెంట్లో 33 మందికే పట్టాలు ఉండేది. ఆ 33 మంది తర్వాత మిగతా వాళ్ళంతా మామూలుగా పట్టాలు ఇచ్చినారు. మా రెవెన్యూ రికార్డుల్లో మరి అవి పొందుపరచలేదు. ఆ పట్టాలు ఇచ్చినవి కూడా దానికి అసైన్మెంట్ లేదు. మరి మిగతా కొంతమందిని మళ్ళా 10, 15, 20 మందిని మరి అధికారులు డబ్బులు తీసుకొని అందులో కొంతమందికి ఇచ్చినారు. ఇచ్చినప్పటికీ కూడా కబ్జాలో ఉన్నోళ్ళే వాళ్ళు, కబ్జాలో ఉన్నోళ్లకు పట్టాలు ఇచ్చినారు. మరి మిగతా ఇంకా దాదాపు 70-73 మంది రైతులు ఎవరైతే ఉన్నారో కబ్జాలో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. మరి ఆ పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా మరి మళ్ళీ ధరణి వచ్చిన తర్వాత ఆ పాస్ పుస్తకాలని పక్కన పెట్టేసి ఏదైతే అసైన్మెంట్లో ఉన్నటువంటిదే ఆన్లైన్ చేశారు, మరి మిగతాది ఆన్లైన్ చేయలేదు. మరి అక్కడ ఈ రైతులు ఎవరైతే ఉన్నారో పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళంతా కబ్జాలో ఉండి సేద్యం చేసుకుంటారు. దాంట్లో కేవలం ఒక 30-40 ఎకరాల భూమి మాత్రమే సేద్యానికి నోచుకొని భూమి ఉంటుంది. మరి ప్రభుత్వాలు పేదలకు ఇచ్చినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్లో దాదాపు గుండ్లు రాళ్ళు తీయాలంటే వాళ్ళు చేతగాకనే అలాంటి రాళ్ళు ఉన్నటువంటి భూమి తీసుకుంది. ఏదైతే సంస్థ నారాయణపురంలో సర్వే నెంబర్ 255లో గత 3 తరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్నటువంటి భూములను నేడు పోలీస్ బెటాలియన్కి కేటాయించడం అనేసి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇట్లా కుట్రబంతే మంచి పద్ధతి కాదు. మా భూములకు కొంతమంది పట్టాలు ఇచ్చారు, మరికొంతమందికి ఇవ్వలేదు. అందరికీ ఆ కబ్జాలో ఉన్నటువంటి అందరికీ పట్టాలు ఇవ్వాలి. తద్వారా వాళ్ళకు ఏదైతే పట్టాలు ఇస్తారో లబ్ధి పొందుతారు. ఈరోజు సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో పట్టణ కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి 250 సర్వే నెంబర్లో 140 మంది రైతులు గత 3-4 తరాల నుంచి ఆ భూమిని కాలం సరిగా అయినప్పుడు సాగు చేసుకొని జీవనోపాధి పొందడం జరుగుతుంది. పట్ట భూములు అయినాయి. మేము మాత్రం మా భూములు చేస్తూనే ఉన్నాము. నేను చిన్నప్పటి సంది బాధపడి చేస్తూనే ఉన్నాము. మా నాన్న చేసుకుంటే మేము కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఆ భూములు మాకు కావాలి. ఇంటికి అయినా మంచిది. ఎంతవరకైనా మేము మాత్రము మాకు భూములకు పోరాటం మాకు కావాలని. సత్తయ్య, మా నాయన చిరువేరు రాములు. మాకు 255 సర్వే నెంబరు మార్కెట్ పక్కన 5 ఎకరాలు ఇచ్చారు. మేము 5 అన్నదమ్ములో. నాకైతే ఆది లేదు. ఆ భూమి కొట్టింది. మా నాయన చనిపోయాడు కొట్టి. మరి అప్పటి నుంచి
అలా అయిపోయినాక కూడా మా అమ్ముంది ఇప్పుడు జరగకుండా అయింది. మరి ఇప్పుడు మేము ఆ భూమి మేము చేసుకుంటున్నాం. మర్చిపోయి ఎకరం ఐదుగురు అన్నదమ్ములు 5 ఎకరాలు పంచుకొని మేము చేసుకుంటున్నాం. ఈ పోలీసు బెటాలియాన్ని మాకు పుకారు లేక అదొక భయం పెట్టిర్రు. మాకు దాన్ని బాగా తేడానికైనా మేము సిద్ధం. మా భూములు మాకే ఉండాలి. మాకు ఎంతవరకైనా మేము ధర్నాలు చేయనైనా మాకు దేనికైనా మేము సిద్ధం. దాని మీదే బతికిపోయారు. అలాంటి భూమిని ఇవాళ బెటాలియన్ రావడం మా భూములు ఆక్రమించుకొని గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకోవడం న్యాయం కాదు. మా భూములు మాకు ఇవ్వాలి. మేము దాన్ని చూసుకొని మేము బతుకుతున్నాం కాబట్టి మాకు అదే ఆధారం ఉంది. మా ఆధారాన్ని